హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బానిస్ వరల్డ్. ఈరోజు షాపింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు బానిస్ వరల్డ్. ఈరోజు వీడియోలో షాపింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కంప్లీట్గా ఈ వీడియోలో నేను ఏం తీసుకున్నాను, ఎక్కడికి వెళ్ళాను, మొత్తం డీటెయిలింగ్గా కూడా ఈ వ్లాగ్లో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకు మనం లేట్ చేయకుండా వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఎక్కడికి వెళ్ళాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూసేసేయండి. న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఈ రెండు సేల్ అయితే నడుస్తుంది. సో సరదాగా అని చెప్పి ఫ్యామిలీతో అయితే వాల్యూ జోన్కి అయితే వెళ్ళాము. లంచ్ చేసేసి అయితే ఈవినింగ్ టైంలో బయలుదేరామండి. నార్మల్గా అయితే 2 o'clock ఇలా వెళ్దాం అనుకున్నాం, బట్ అయితే కుదరలేదు. సో ఈవినింగ్ 4 o'clock అలా అయితే బయలుదేరేసి వెళ్ళాము. మాకు వాల్యూ జోన్ అనేది దగ్గరని ఒక 1/2 hour టైం పడుతుంది అంతే. 1/2 hour కూడా ఉండదు, మాక్సిమం 20 minutesలో వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ ఏం లేకపోతే. వాల్యూ జోన్ లో మెయిన్ వచ్చేసి మనకి పిల్లలకి ప్లే గ్రౌండ్ అయితే ఉంటుందండి, కిడ్స్ జోన్ అని చెప్పి. అక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి అక్కడ ప్లేస్ ఉంటుంది. అక్కడ విడిచిపెట్టేసి మనమైతే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. వాళ్ళకి మనం అడ్రస్ మొత్తం కూడా ఫోన్ నెంబర్ రాసిస్తే మనం పిల్లల చేతి పైన అయితే నెంబర్ వేస్తారు. ఆ నెంబర్ బట్టి నెంబర్ చూసి మనకి కాల్ చేస్తారు. ఈ లోపల మనం షాపింగ్ అయిపోయినా సరే పిల్లలు వచ్చి రిసీవ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ ఫెసిలిటీ. ఎప్పుడైనా మాకు ఇంట్లో బోర్ కొట్టినా సరే వాల్యూ జోన్కి వెళ్ళిపోయి పిల్లలకి అక్కడ ఆడిపించుకొని కాసేపు కూర్చొని అయితే వచ్చేస్తూ ఉంటాము. మధ్యలోనే సారీస్ కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాను. ఇంట్లో వాళ్ళకి అమ్మ లేదా అత్తయ్యకి ఎవరికైనా సారీస్ సెట్ అయితే తీసుకుందామని. బట్ ఏమి కూడా కాస్ట్ తగ్గించలేదు. ఈ రెండు సేల్ అన్నారు కానీ సేమ్ ప్రైజే పెట్టారు. కొంచెం ఎక్కువగా కూడా ఉన్నాయి కొన్ని, అలా అని చెప్పి ఏం తీసుకోలేదు. ఇంకా వెళ్ళాక ఒట్టి చేతుల్లో రాలేము కదా, ఇంకా సో పిల్లలకైతే కొన్ని బట్టలు అయితే తీసేసుకున్నాను డైలీ వేర్కి అని చెప్పి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయండి. నేను ఇప్పటికీ కూడా 2 years అవుతుంది యూస్ చేస్తున్నాను. రఫ్ అండ్ రఫ్గా యూస్ చేస్తాం. అసలు బెస్ట్ క్వాలిటీ, చాలా బాగుంటాయి. కొన్ని టీ షర్ట్స్ ఉన్నా లేక కొన్ని షార్ట్స్ అయితే తీసేసుకున్నాను. ఇద్దరు పిల్లలకి కూడా అయిపోతాయి అని చెప్పి. మనకి ఆఫర్ కంటిన్యూగా అవుతుందండి. ఎనీ టైం పండగని లేదు, ఏం లేదు, రెగ్యులర్ గా ఆఫర్స్ పెడుతూనే ఉంటారు. ఇలానే తీసేసుకుంటాను, పేర్ చేసేసుకుంటాను. షార్ట్ సపరేట్ గా, టీ షర్ట్స్ అయితే సపరేట్ గా తీసేసుకుంటాను. రెండు కూడా సపరేట్ గా తీసేసుకొని రెండింటికి మ్యాచింగ్ అయ్యేటట్టు అయితే సెట్ చేసేస్తాను. క్వాలిటీ బాగుంటుంది అలా అని చెప్పి నేను ఇంకా ఇక్కడ షార్ట్ వచ్చేసి 149 ఉంది కదా, 3 తీసేసుకుంటే 400 పడుతుంది. అలాగే షర్ట్స్ కూడా అంతేని, 3 తీసేసుకుంటే 400, 1 తీసుకుంటే 150 అలా పడుతుంది. బట్ మనకి పెద్ద డిఫరెంట్ ఉండదు, ఒక 50 రూపీస్ తగ్గుతుంది అంటే 3 పేర్ తీసేసుకుంటే. నేను అలా లెక్కబట్టి ఏం తీసేసుకోను, నా చీరని తీసేసి వేసేసాడు బొట్టలోని. ఇంకా పిల్లలకైతే ఇవి తీసేసుకున్నాను మొత్తం కూడా. ఇలానే ఇప్పుడు నేను సెట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. నేను అన్ఎక్స్పెక్టెడ్గా తీసేసుకుంటాను, అవి ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అంతేని. దేనికైనా పేర్ చేసేసేయచ్చు. వాటితో పాటుగా నేను ఇంట్లోకి కావాల్సిన ఒక బౌల్ ఉన్న ఆయిల్ వేసుకునే గరిట ఉంటుంది కదా, గరిట కూడా తీసేసుకున్నాను. వీడియోస్లోకి అంత మంచిగా కనిపించట్లేదు అని చెప్పి బౌల్ ఒకటి తీసేసుకున్నాను, మిక్సింగ్ చేసేసుకోవడానికి. దేనికైనా కేక్ బేక్ చేసేటప్పుడు లైక్ ఏదైనా మిక్స్ చేసేటప్పుడు అంత బాగాలేదు అలా అని చెప్పేసి అయితే ఈ గిన్నె తీసేసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. గిన్నె మాత్రం చాలా థిక్ లేయర్ తో అయితే ఉంది, బట్ వంగట్లేదు, లొత్త అవ్వట్లేదు, చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది. బై 1 get 1 అయితే తీసేసుకున్నాను. 168 అలా పడింది. కిచెన్ కి సంబంధించినవి అయితే అయ్యే తీసుకున్నాడండి. ఇంకా స్నాక్స్ ఐటమ్స్ అయితే ఇంట్లో కొన్ని తీసేసుకున్నారు, ఆల్రెడీ తీసేసారు కవర్ల నుంచి. ఇంకా అవైతే చూపించట్లేదు, ఓన్లీ డ్రెస్సెస్ ఉన్నా ఇగోండి ఇప్పుడు తీసుకున్న బావులు గరెట్ మాత్రమే చూపించగలుగుతున్నాను. ఈ టీ షర్ట్స్ ఉన్న షార్ట్స్ పేర్ చేసి చూపిస్తాను చూడండి. ఈ రెండింటికి అయితే సెట్ చేశాను. శ్రీ గ్రీన్ ఉన్న కలర్ఫుల్ గా ఉంది కదా, సో ఆ రెండింటికి అయితే బాగా మ్యాచ్ అనిపించింది. ఇంకా ఈ గ్రీన్ ఉన్న పింక్ ఇలా సెట్ చేశాను. ఈ బ్లూ రెడ్ అండ్ కాంబినేషన్ బాగుందని చెప్పి ఇలా సెట్ చేసేసాను. ఫైనల్ వన్ వచ్చేసి బేబీ పింక్ కి బ్లూ సెట్ అయిందని చెప్పి ఈ రెండు పేర్ చేసేసాను. ఇంకా ఒక షార్ట్ మిగిలిపోయింది, అది ఎక్కడ పడేశారు. అది వేరే దానికి ఎందుకైనా సెట్ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న టిప్ చెప్తాను. మనకి స్టీల్ బౌల్స్ ఏదైనా తీసేసుకుంటాం కదా, స్టిక్కర్స్ అయితే ఈజీగా రిమూవ్ అవ్వవు కదా. ఇలా స్టవ్ వెలిగించేసి సిమ్ లో పెట్టేసేసి ఒక 2 seconds ఉంచేసేస్తే స్టిక్కర్స్ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. నేను ఇప్పుడు వీడియో క్లిప్ లో చూపిస్తున్నాను చూడండి. మనకి స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తప్పకుండా ఈ టిప్ అయితే అందరికి యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. గమ్ ఉండిపోతుంది కదా, కొంచెం
ఆయిల్ ఉన్న లిక్విడ్ వేసేసేసి రబ్ చేసేసేస్తే మనకి ఈజీగా స్టిక్కర్ గమ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఏంటక్క వ్లాగ్ అన్నావు, ఈ స్టిక్కర్ రిమూవ్ కూడా మాకు చూపిస్తావా అని అనుకోవద్దండి, ఎవరికి ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అలా అని చెప్పేసి అయితే ఈ చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను. ఇంకా చీకటి అయితే అయిపోయిందండి రిటర్న్లో వచ్చేటప్పుడు, ఇంకా 7:30 ఇలా అరౌండ్ 8 అయిపోయింది. ఇంకా బయట నుండే ఫుడ్ తీసుకొచ్చేసాము. మమ్మల్ని ఇంట్లో దింపేసి మా వారు వెళ్ళి బయటకు వెళ్ళి తీసుకొచ్చారు. మై ఫీల్ బిర్యానీ అని చెప్పి భలేగా ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఒక 2 times తిన్నాను. ఫేమస్ అయిన బిర్యానీ అంట. హైదరాబాద్లో అయితే ఇంతకు ముందు అటువైపు ఉంటుండే, మియాపూర్ సైడ్ ఇక్కడ కొత్తగా హైవే అయింది కదా, ఆ దగ్గరలో కూడా మై ఫీల్ బిర్యానీ అని చెప్పి ఇప్పుడు రీసెంట్ గా షాప్ ఓపెన్ చేశారు. బాగుంది. మా వారు ఈ బిర్యానీ కోసం అటువైపు తీసుకెళ్లాలనుకున్నారు, బట్ ఎప్పుడు వీలు కుదరలేదు. ఇంకెందుకు మన దగ్గరికి వచ్చేసింది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చుకుంటున్నాము. నైట్ ఫుడ్ అనేది కొంచెం అవాయిడ్ చేసేసాంలేండి. ఆ మధ్య ఎక్కువ కేసెస్ వచ్చాయి కదా, అలా అని చెప్పి ఎప్పుడైనా రేర్ ఒక 2-3 months ఒకసారి అయితే ఎప్పుడైనా ఇలా బయటికి వెళ్ళి లేట్ అయిపోతే మాత్రం పక్క బయట ఫుడ్ తీసుకొస్తాము. లేదు అంటే ఇంట్లోనే మాక్సిమం కుక్కర్లో రైస్ పెట్టేస్తాను. కర్డ్ రైస్ లేదంటే ఇంట్లోనే ఏదైనా కారప్పొడి ఉన్నా సరే కొంచెం నెయ్యి వేసేసుకొని హ్యాపీగా తినేస్తాము. చికెన్ బిర్యానీతో పాటుగా చికెన్ లాలీపాప్స్ అయితే తీసుకొచ్చారు. నా ఫేవరెట్, చాలా ఇష్టం. అసలు నెల్లూరులో ఫస్ట్ టైం తిన్నాను, ఆ టేస్ట్ ఎక్కడ రావట్లేదు. చికెన్ లాలీపాప్స్ అంటే మాత్రం అది నేను నెల్లూరులో తిన్నదే అండి. అసలు పెళ్ళైన కొత్తలో తీసుకెళ్లారు, ఇంకా లాలీపాప్ పిచ్చి పట్టేసింది. ఎప్పుడైనా బిర్యానీ తెస్తే మాత్రం చికెన్ లాలీపాప్ పక్కగా తీసుకొస్తారు, నాకు ఇష్టం అని చెప్పి. ఇంతేనండి, ఈ వ్లాగ్ అయితే ఇద్దరితో ఆపేస్తున్నాను. ఈ రోజు వ్లాగ్ అయితే ఇది. ఇంతకీ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే టాప్స్ ఉన్న కొన్ని ప్యాంట్స్ అయితే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని మన వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కావాలంటే తప్పకుండా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.